మన దేశాన్ని శత్రు దేశానికి సమూలంగా అమ్మేయగల సూడో మేధావి చీకటి ప్రపంచానికి చక్రవర్తి అయిన వసంత దాదా గురించి అన్ని వివరాలు సేకరించాను సార్. ఈ ఫైల్లోని ఏ ఒక్క కాగితం ఆధారంగానైనా సరే అతని వెంటనే కస్టడీలోకి తీసుకోవచ్చు. మా భవానికి ఉట్టే దయ్యం రాజారావు గారు, అందుకే ఏకాగ్రతతో ఇదంతా సాధించగలిగాడు. వెరీ గుడ్. వెళ్ళొస్తానండి. బాబు ఆయన సాగనంపరా. అలాగే డాడీ. ఉంటాను సార్. అలాగే. వసంత దాదా దారుణ మారణకాండకు బలైపోయిన నా బిడ్డ చితిమంటలో ఈ గుండె రగులుకుంది. ఈ కడుపు కోత, ఈ పుత్రశోకం ఏ తండ్రికి ఉండకూడదని ఆనాడే నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డ ఆత్మశాంతి కోసం, వాడి ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం నా యావదాస్తిని పరంగా పెడతాను. ఈ దౌర్జన్య పర్వానికి నువ్వే ఆకరక్షణ రాయాలి జాని. నా బిడ్డను దారుణంగా పొడిచి చంపిన ఆ వసంత దాదా సర్వనాశనం కావాలి. మీ బిడ్డ రక్తంతో ఎర్రబారిన మీ కళ్ళు చల్లబడేలా, మీ బిడ్డ చావుతో రగులుతున్న మీ గుండె కుదుటపడేలా నేను చేస్తాను. ఆ వసంత దాదా చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సహా పెకలించి భూస్థాపితం చేస్తాను. పేరుకు వసంత దాదా ఢిల్లీలో ఉంటాడన్న మాటే గాని ఇదే వాడి అసలైన అడ్డ. ఈ స్టాక్హోమ్ రహస్యాలు బయట పెట్టగలిగితే ఆ వసంత దాదా వెన్నెముక విరిగినట్టే. దీనికి సంబంధించిన వివరాలన్నీ నువ్వు సేకరించు. బాసు ఏమిట్రా అది? క్రిస్మస్ కేకా? కాదు బాసు, స్టాక్హోమ్ గురించి వివరాలు కావాలన్నావు కదా, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఈ మోడల్ తయారు చేసి తీసుకొచ్చా. ఈ స్టాక్హోమ్ లో మొత్తం 122 గదులున్నాయి, 14 బాత్రూములున్నాయి, 3 కిచెన్లున్నాయి. ఇక్కడ క్యాంటీన్ లో కాఫీ 2 రూపాయలు, ఇడ్లీ ఒకటి ₹1.5. ఇకపోతే గదిలో కడరా శోభనం పెళ్లి కొడక అంటే వెళ్ళి నీ కోక ఖరీదెంతే అని తెలుసు వచ్చేసారంట నీలాంటోడు ఎవడు. అలా ఉంది నువ్వు చేసిన పని. నేను కనుక్కోమన్నది ఈ వివరాలు కావు. నేను తెలుసుకున్న దాని ప్రకారం రేపు ఆ స్టాక్ హోమ్ లో కొత్త మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ జరుపుతున్నారు. ఈ కంపెనీ మన చేతిలోకి రావాలి అంటే అక్కడ మేనేజర్ గా మన మనిషి ఉండాలి. రేపు అక్కడ జరగబోయే జనరల్ మేనేజర్ పోస్ట్ ఇంటర్వ్యూకి 4 క్యాండిడేట్స్ వస్తున్నారు. అందులో ఒకడు టొబాకో కింగ్ రామ్ సుబ్బారావు మేనలుడు, పేరు రామలింగం. మా రామలింగానికి రేపు నువ్వు చేసే ఇంటర్వ్యూలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వాలయ్యా. మరి ఇంటర్వ్యూలో ప్రశ్నలకు జవాబులు నేను చెప్పను. చెప్పడయ్యా, చెప్పే తెలివితేటలు అడిగి లేవు. అయినా నువ్వు ఉద్యోగం ఇవ్వాలా. ఇవ్వకపోతే ఢిల్లీలో వసంత కోపం అవుతుంది, నువ్వు పొగక్కళ్ళ ఎండిపోతావు. ఏంటి నీకు అర్థమైందా? అలాగే పని చూసుకో. మనం మన తెలివితేటలు ఉపయోగించి ఆ స్టాక్ హోమ్ లో రామ్ సుబ్బారావు మనిషి కాకుండా మన మనిషి మేనేజర్ అయ్యేలా చూడాలి. ఆ క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ మనిషి అయి ఉండాలి. బాసు, మనకి చికెన్ మటన్ ఇచ్చే కాసిందా దాన్ని పెట్టుకుందామా? మనిషి ఒడ్డు పొడుగు మంచి బలంగా ఉంటాడు. ఆ ఉద్యోగానికి కావాల్సింది మనిషి ఒడ్డు పొడుగు కాదు, బుద్ధి, తెలివి, శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఆ నలుగురిలోనూ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాస్? ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటంటారు ఏమిటి సార్? వాడు పట్టపగలు నన్ను పిచ్చకుడులో కొట్టాడు సార్. సార్ పెద్ద మనిషిలో ఉన్నారు, మీరే న్యాయం చెప్పండి. సార్ నువ్వు కొట్టే మా కోపం రాదా? మేము చెప్పవా ఈ పెద్ద మనిషికి? మీరు లేవకండి చెప్తాను. మీరు లేవకండి. నేను వాడిని ఎలా కొట్టానో వాడు చెప్పాడు, కానీ వాడు నన్ను ఎలా కొట్టాడు మీకు చెప్పాడు కదా. ఎందుకు చెప్తాడు? గొప్పోడు. మరి సార్ ఫుట్బాల్ ఉంటుంది చూసారా, ఫుట్బాల్ దాన్ని తన్నినట్టు. అయ్యో అయ్యో అయ్యో, ఇంత పెద్ద మనిషి నువ్వు కొడతావా? నీకు దమ్ముంటే నన్ను కొట్టు. ఏం భయమా? కొట్టు. సారీ బ్రదర్, దెబ్బ తగిలిందా? ఇంత పెద్ద మనిషిని నువ్వు లైట్ గా కొట్టావా? ఇంకెలా కొట్టాలంట? నేను నిన్ను కొడతాను చూడు, హెవీగా కొట్టు. ఈ స్టాక్ హోమ్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ కి సెలక్షన్ గ్రూప్ ఇంటర్వ్యూ పద్ధతిలో జరపదలుచుకున్నాం. ఆర్ యు రెడీ? Yes, sir. పెదబాబు, చిన్నబాబు, ఇంకొక నిమిషంలో నేను ఇంటర్వ్యూకు వెళ్ళకపోతే నా ప్రమోషన్ పోతుంది బాబు. మీ ఇద్దరికి దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి బాబు. మీరేం పెద్ద మనిషి అండి? నేను అనలేదుగా. నేను అంటున్నాను కదా, దేశం కృష్ణ పరిస్థితితో కొట్టుకుంటుంటే మీరు ఉద్యోగాలు ప్రమోషన్ అంటారు ఏమిటి సార్?
మీరు ఉండండి చెప్తాను. ఇదిగో ఈసారి కొట్టు. ఎక్కడ? డొక్కలో కొట్టు. గడ్డ బాబు. ఇదిగో నువ్వు డొక్కలో కొడితే నేను పొట్టలో కొడతా. కొట్టు. కొడతా. కొట్రా. అబ్బా. నువ్వు పొట్టలో కొడితే నేను కోటు ఇంకోటి కూడా రా. నువ్వు కోటు పీకితే నేను ఏమిటి సార్ మా తగు తీర్చుకుండా వెళ్ళిపోతున్నారు? తప్పు సార్. బొబ్బులు, పెద్దబాబు, చిన్నబాబు, ఉదయాన్నే లేచి నా మొహం అద్దంలో చూసుకోవడం పొరపాటైంది బాబు. నన్ను క్షమించండి బాబు. ఇదొక్కటే మిగిలింది. కంగ్రాచులేషన్స్ మిస్ అనుష. నీలాంటి తెలివైన చురుకైన అమ్మాయి మాకు జనరల్ మేనేజర్ గా దొరకటం మా అదృష్టం. యు హావ్ బిన్ సెలెక్టెడ్. బాసు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పరిచయం చేసుకోవద్దు. ఈ బోల్టే ఆ అమ్మాయిని మనకు పరిచయం చేస్తుంది. ఆ హడావడిలో మరోవైపు ఇంటర్వ్యూకి టైం అయిపోతుందన్న భయంలో ఎక్కడికి వెళ్ళాలి మీరు? హర్నాథరావు మెట్రిటీ నర్సింగ్ హోమ్ లో ఇంటర్వ్యూ ఉందండి. నాకేమో కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు చెమటలు పడుతున్నాయి. రండి, డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అండి. టైం ఎంత అయింది? 12. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి? 10 గంటలకి. 10 గంటలకి ఇంటర్వ్యూ అయితే మీరు తీరుబడిగా 12ంటికి బయలుదేరుతున్నారా? అసలు నేను 10ంటికే రెడీ అయ్యానండి. మా నాన్నగారు 10 నుంచి 11:30 వరకు వర్జాన్ని ఆపేశారు. సరిగ్గా 11:31 గడప బయట కాలు పెట్టానో లేదో ఓ మామిదారి పిల్లి ఎదురైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకెళ్లి కాళ్ళు అవి కడుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందండి. మనిషి చంద్రమండలంలో అడుగు పెడుతున్న టైంలో ఈ వారాల వర్జాలు ఏమిటి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ 11:30 దాకా వర్జం అన్నారా? సరిగ్గా 11 గంటలకి నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. మీ వర్జన నేను చేయగలిగిందో చెప్పండి. గాడ్ డామ్ ఇట్, ఏమైంది దీనికి? చూసారా వర్జంలో బయలుదేరారు, కారు ఆగిపోయింది. ఇది దాని ప్రభావమే. ఏవైనా పెద్దల మాట సద్దిముట్ట అంటారండి. వాళ్ళ మాటల్ని నమ్మకాల్ని అంత తేలిగా కొట్టిపారేయకూడదు మనం. జీపేదో వస్తుంది, హెల్ప్ చేస్తారేమో అడుగుదాం. వద్దండి బాబు, ఆ కారులో మగాళ్ళు మాత్రమే ఉన్నారు. నడి రోడ్డు మీద రేపులు రోజు ఎన్ని చూడలేదు మన పేపర్లో. ఎవరైనా ఆడవాళ్ళు ఉన్న కారు చూసి ఆపుదాం. వీళ్ళని ఆపొద్దు, వెళ్ళనివ్వండి ప్లీజ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా కారు ఆగిపోయింది, లిఫ్ట్ ఇస్తారని ఆపాను. బాబు, నువ్వు కాస్త వెనక కూర్చుంటావా? రండి, ఈ జీప్ లో వెళ్దాం. అయ్యో, ప్యాంటు వెప్పుతున్నాడు చూసారా? మగ కారు ఆపదంటే విన్నారు కాదు. చూడండి ఇప్పుడు. ఏమండోయ్, అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అతనెవరో మంచివాడిలాగే ఉన్నాడు. లిఫ్ట్ అంటే మీ కారు కూడా లాక్కొస్తున్నాడు. పాపం ప్యాంటు పాడైపోదు. ఎక్కండి. అయ్యో, బైదివే, మీ పేరు? అనవసరం. అనవసరం భలే ఉందే మీ పేరు. అది మీ పేరు అనుకోను. అయినా అనవసరం అనే మాట ఏ అక్షరంతో మొదలవుతుందో మీ పేరు కూడా అదే అక్షరంతో మొదలవుతుంది. అవునా? ఏమండి, అవునా? అబ్బా, మీరు చాలా తెలివైన వారిలో ఉన్నారే. మీకు జ్యోతిష్యం తెలుసా? జానీ అంటే జగన్నాటక సూత్రధారి అని అర్థం. అయితే ఈవిడ వెళ్లబోతున్న ఇంటర్వ్యూ ఏమవుతుందో చెప్పి పుణ్యం కట్టుకోమనండి. అసలే పెళ్లి శకునం వర్జం అని బాధపడుతోంది పాపం. మీదే నక్షత్రం? రేవతి. రేవతి. అయితే ఈవేళ పరమమిత్ర తార. మీరు డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. థ్యాంక్స్ అండి, నాకు అసలు ధైర్యాన్ని ఇచ్చారు. ఇంటర్వ్యూ నెగ్గాలంటే ధైర్యం కాదు, తెలివితేటలు కావాలి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారా? అఫ్ కోర్స్, స్టాక్ హోమ్ ముందు మీ కారు చూశాను. జీఎం గా సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాట్స్. ప్రశ్నలు ఏమేమి అడిగారు? అవన్నీ చాలా పెద్ద లెవెల్ ప్రశ్నలు. షేర్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, మీలాంటి వాళ్ళకి అవి అర్థం కావు. నిజం? పోనీ నా లెవెల్ ప్రశ్న ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పగలరేమో చూద్దాం. ఒక గోడ మీద 10 కాకులు ఉన్నాయనుకోండి. అందులో ఒక కాకిని మనం తుపాకీతో కాల్చామనుకోండి, ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి? 9 కాకులు ఉంటాయని చెప్తాననుకుంటున్నారేమో. ఆ శబ్దానికి మిగతా 9 ఎగిరిపోతాయి. అక్కడే మీరు మంచి ముద్దపప్పులో కాలేశారు.
కాకులన్నీ చెవిటివనుకోండి, మొత్తం అన్ని కాకులు అక్కడే ఉంటాయి. లేదు, మన గుండు గురు తప్పి కాకి రెక్కలోంచి దూసుకుపోయింది అనుకోండి, 4 ఏకలు ఊడి మొత్తం 10 కాకులు జామని ఎగిరిపోతాయి. లేదు, చనిపోయింది ఆడకాకి అనుకోండి, అది దాని ప్రియుడు, మొత్తం 2 కాకులు అక్కడే ఉంటాయి. మళ్ళీ చెప్పారండి, నాకు ఆ ఆలోచనే రాలేదు సుమండి. రేవతి నక్షత్రం గారు, మీరు దిగాల్సిన ఆసుపత్రి. వస్తాను. మీరు కాస్త ప్యాంట్ ఇప్పితే నేను వెళ్తాను. అదే మా గ్యారేజ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.